తన జీవితంలో పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు పేరు తీసుకురావటం, సోదరులకు పేరు తీసుకురావటం, కట్టుకున్న భార్యకి, తర్వాత కన్న బిడ్డలకు, తర్వాత తను ఎంటర్ అయిన వృత్తిలోకి, తన ఏ వృత్తిలోకి అయితే అడుగుపెట్టాడో ఆ వృత్తికి వన్నె తీసుకురావటం, తర్వాత తన ఏ భాషలో అయితే పుట్టాడో ఆ భాషకి మధురమైన కదలికలు, దాని యొక్క శ్రావ్యంగా వినిపించే ఒక తత్వం తీసుకురావటం, ఆ తర్వాత ఆ జాతికి వన్నె తీసుకురావటం, ఆ జాతికి గుర్తింపు తీసుకురావటం, ఇలా సామాజిక స్పృహతో కూడిన సంఘసేవ చేయటం, ఇలా ఒక వ్యక్తి ఇన్ని రకాల కార్యక్రమాలు చేయటం ఒక వ్యక్తి వల్ల సాధ్యం కాదు. అది ఒకే ఒక వ్యక్తి వల్ల సాధ్యమైందంటే అది త్రిమూర్తులు కలిసి స్వయంగా ఆయన్ని రూపుదిద్ది ఈ భూమి మీద పంపించారు. అందుకని ఆయన అవతార పురుషుడు, యుగ పురుషుడు అనమాట. అందుకనే ఆయన పౌరాణిక పాత్రలో భారతీయ నరనరాల్లో ఇంకిపోయిన హైందవ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచిన రామాయణ, భారత, భాగవతంలోని పాత్రలకు సజీవ రూపకల్పన చేసి మన హృదయాల్లో చిరస్మరణీయులుగా ఎప్పటికీ ఉండిపోతారు. సో మరణం లేని జననం మన రామకృష్ణ అన్నగారు. మేము ఆక్సిజన్ అని పిలుచుకుంటాం. అన్నగారు మీరు ఎక్కడొస్తే అక్కడ ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోద్ది. సో ఆయన చెప్పినట్లుగా మరణం లేని జననం మన అన్న ఎన్టీఆర్ గారిది. సో ఈ రోజున మా అందరికీ, తెలుగు జాతులు అందరికీ, యుగ పురుషులకి, మహాపురుషులకి, అవతార పురుషులకి జయంతి ఎలాగో ఈ రోజున 102 ఏళ్ళు పూర్తయ్యి 103వ ఏట్లోకి ఆయన జన్మదినం ఎంటర్ అయిన సందర్భంగా అందరికీ ఇది పర్వదినంలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన వీరాభిమానిగా చెప్పుకుంటున్న నేను దర్శకుడినయ్యాను, కథకుడినయ్యాను, నిర్మాతనయ్యాను, ఎగ్జిబిటర్ అయ్యాను, డిస్ట్రిబ్యూటర్ అయ్యాను, కానీ ఎప్పటికీ ఆయన వీరాభిమానిగా చెప్పుకోవడంలో నాకున్న ఆనందం ఇంకెప్పటికీ మర్చిపోలేంది అని చెప్పుకుంటూ మీ వైవిఎస్ చౌదరి. థ్యాంక్ యూ సో మచ్. జై ఎన్టీఆర్. ఇంకో మాట అండి, వారు మాట్లాడుతున్న చౌదరి గారు మాట్లాడుతున్న ఇంకో మాట గుర్తుకొచ్చింది. తెలుగు భాష కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడం చేయడం జరిగింది. నాన్నగారు స్వర్గీయ నందు తారక రామారావు ప్రతి ప్రభుత్వ వాహనాలపై, ప్రభుత్వ కార్యాలయ పటాలపై తెలుగు సువర్ణాక్షరాలతో ఉండాలని చేపట్టింది మా నాన్న ఎన్టీఆర్. అలాగే తెలుగు భాష ఇంకో గుర్తుకొచ్చిందండి, మనం చాలా గర్వకారణం ఇది. మన పోయిన సంవత్సరం నవంబర్లో నేను అమెరికాకి వెళ్ళడం జరిగింది. అక్కడ మన తెలుగు భాష హ్యాస్ బీన్ ఐడెంటిఫై యాజ్ ద 20th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ అండి. ఇది చాలా గర్వకారణం మనందరికి. ఇంకో గర్వకారణం ఏంటంటే డాలస్, టెక్సస్ అనే స్టేట్లో తెలుగు హ్యాస్ బీన్ ఆఫర్డ్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ అండి. సెకండ్ లాంగ్వేజ్ అంటే మన తెలుగు పౌరులు అంతమంది ఉన్నారు అక్కడ. దీని మూల కారకులు ఇద్దరు, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టి ఒక తెలుగు రాష్ట్ర గుర్తింపు తెచ్చి తెలుగు కూడా ఉన్నాడని మన సెంటర్లో గజగజలాడించిన మన అన్న ఎన్టీఆర్. ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో సేవలు అందించాడు ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి. దానికి అదే రీతిలో నారా చంద్రబాబు నాయుడు గారు అదే రీతిలో మన తెలుగు పార్టీ ముందు తీసుకెళ్తుండగా ఇంకా ముందు అడిగి సైట్ రంగాన్ని ప్రాధాన్యత ఇచ్చి తెలుగు యువకులకు ఎంతో భవిష్యత్తు కల్పించాడు ఆయన, ఉద్యోగులకు కల్పించాడు ఆయన. కాబట్టి మన అంతమంది ఉన్నారు అక్కడ అబ్రాడ్లో, ఫారెన్లో అన్ని. కాబట్టి మనందరికీ ఐడెంటిఫై అయిందండి మొత్తం ప్రపంచవ్యాప్తంగా. ఇదంతా మన తెలుగు కూడా చాలా గర్వకారణం. తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేలంత కారణం మన నాన్న ఎన్టీ రామారావు గారు అమరం మరణం. जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, హనుమంతుడి గుండెల్లో శ్రీరాముడు ఉంటాడు, కోట్లాది గుండెల్లో తెలుగు ప్రజలందరూ ఉంటారు సార్. ఆ పేరు పెట్టుకుంటాను, చిరంజీవి రామ శివనాగేశ్వర కృష్ణ ప్రసాద్ సార్. మేడం ఉన్నారు వచ్చింది, అందుకని మాట్లాడుతుంటా. అమ్మ
अमर है। जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर। ఓకేనా? ఈరోజు ఎన్టీఆర్ గారి 102వ జన్మదిన మరి ఉత్సవం నిజంగానే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరూ ఎంతో అభిమానంతో ఆనందంతో జరుపుకుంటారు. నిజంగానే మహానుభావుడు కొంతమంది మరణించినా కూడా జన్మించి ఉంటారంటానికి ఆయనే కారణం. ఎంతోమంది మహానుభావులు అలాగే ఎన్టీఆర్ గారు కూడా వారి జాబితాలోనే ఉన్నారు. అందువల్ల వారికి మరణం అనేది లేదు. శరీరం లేకపోవచ్చు కానీ వారి ఆత్మ అలాగే వారి స్మృతులు ప్రతి ఒక్క తెలుగు వాళ్ళ హృదయంలో కూడా మరి ఇప్పటికీ పరిమళిస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు ఎంత బలమైనయో నిజంగానే ఏ పార్టీ వచ్చినా దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఆయన పేరు స్మరించకుండా వాళ్ళ రాజకీయం జరగదనేది వాస్తవమైన విషయం. ఒక ప్రాంతీయ పార్టీతో ఆయన దేశవ్యాప్తంగానే ఒక సంచలనం సృష్టించిన మహానుభావుడు. నిజంగానే మరి ఆయన ఒక రాముడు, ఆ రోజుల్లో రాముడు అంటే రామరాజ్యం అనే పేరు విన్నాము. మళ్ళీ ఎన్టీఆర్ గారి పాలన చూశారు ప్రజలు, రామరాజ్యం అనే పేరు తెచ్చుకున్నారు. రామరాజ్యంలో చెప్పాలి అంటే రాముడి ఇంట్లోనే రాక్షసాంశ కూడా వచ్చింది. రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది. దానికి ప్రజలే సరైనటువంటి సమయం చూసి బుద్ధి చెప్తారు. దాని గురించి మనం ఏం చెప్పలేము. కానీ ఒక్కటి వాస్తవం, రాముణ్ణి ఆనాడు రాముడు రావణాసురుని చంపేశాడు, కానీ ఈనాడు రాముడిని రావణాసురుడు చంపేశాడు. అందువల్ల ఈ రాముడి పరిపాలనలో ఆ రాముడి ఇంట్లోనే రాక్షసాంశతో జన్మించిన వాళ్ళు, రాక్షసాంశతో ప్రవేశం మరి కలిగించుకున్నటువంటి వాళ్ళు, అడుగుపెట్టినటువంటి వాళ్ళు ఈరోజు ప్రజలను కూడా చాలా రకాల ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఒక రాక్షస పాలన జాగుతూ ఉంది. దానికి తొందరలోనే తప్పనిసరిగా ఒక నిష్కృతి వస్తుందనేది మాత్రం చూస్తూ ఉన్నాము. నా దైవం, నా భర్త నందమూరి తారక రామారావు గారి దివ్యమైన ఆత్మ వారికి సరైన సమయంలో తగిన విధంగా బుద్ధి చెప్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. సాయిబాబా గారు కొంచెం ముందుకు జోహార్ ఇండియా, జోహార్ జోహార్ ఇండియా, జోహార్ జోహార్.